హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి అప్డేట్ తో వచ్చానండి. అందుకే ఎంత ఉత్సాహంగా ఉన్నాను అనమాట. నవ్వుకోండి నవ్వుకోండి, పర్లేదులే కానీ. అయితే చాలా మంది వీడియో ఒక నిమిషం చూస్తున్నారు, లేదా 2 నిమిషాలే చూస్తున్నారు. వీడియో మొత్తం చూడట్ల. వీడియో మొత్తం చూస్తేనే నేను చెప్పిన అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఆ వీడియోలో నా నెంబర్ కనపడగానే, ఆ నెంబర్ కనపడిపోయింది కదా, మనకు కావాల్సిన డౌట్ వెంటనే ఫోన్ చేసి అడిగేద్దాం అని చెప్పి రాజావారిలాగా ఫోన్ చేసి, సార్ ఇది సార్ మా డౌట్, వీడియో చూసారంటే చూడలేదు సార్, మీ నెంబర్ కనపడింది, ఇప్పుడే ఫోన్ చేస్తున్నా సార్. ఏంటి సార్, ముందు వీడియో చూడండి సార్. వీడియో చూసి కూడా మీకు ఆ డౌట్ క్లియర్ కాకపోతే నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. అంతేగాని వీడియో మొత్తం చూడకుండా మీరు నాకు ఫోన్ చేస్తే కాల్ కట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు అప్డేట్ ఏంటంటే మనకి మన కోర్ టీం వాళ్ళు మనకి పై యాప్స్ అనేవి ఎలా ఉంటాయో ఈ రోజు మన ముందుకి ఒక మంచి అప్డేట్ ద్వారా తీసుకొచ్చారండి. అందులో కొన్ని యాప్స్ మాత్రమే, బాగా రెడీ అయిన యాప్స్ మాత్రమే మనకి ఈకో సిస్టమ్ లో ప్రజెంట్ చేశారు. సో మీరు కూడా చూడాలనుకుంటే మీరు మీ ఈకో సిస్టమ్కి వెళ్ళి చూడొచ్చు. సో చాలా మందికి ఎలా చూడాలో కూడా తెలియదు కదా, అంటే వాళ్ళ కోసం మాత్రమే నేను చూపించాలనుకుంటున్నాను. అందులో మెయిన్ గా ఒక యాప్ ఉందండి. ఏ వస్తువైనా ఒక పై మాత్రమే అనమాట ఆ యాప్ లో. అలాంటిది మన ఇండియాలో మనకి యాక్సెప్ట్ అయ్యేలాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకసారి మనం ఈ యాప్స్ అనేవి ఎలా ఉంటాయో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నిజంగా మీకు నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా? అలాగే 1 నిమిషం 2 నిమిషాలు కాదండి, ఒక హాఫ్ వర్క్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ గా చూడండి, అర్థమవుతుందా? ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నేను చాలా కష్టపడతాను. నైట్స్ నిద్రపోకుండా ప్రతి ఒక్క వెబ్సైట్ లోకి వెళ్ళి నేను వెతికి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. అలాంటప్పుడు మీరు చూడకపోతే నాకు కొంచెం బాధగా ఉంటుంది. ఈ వీడియో మీరు చూడడం వల్ల నాకు లక్షల కోట్లు రావాలన్న ఉద్దేశం కాదండి. చాలా మందికి అప్డేట్స్ తెలియవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను గివ్ అవే ప్రకటించాను అనమాట. గివ్ అవే ప్రకటించినప్పుడు వాలెట్ పాస్ ఫ్రేజ్ సార్ అని అడుగుతున్నారు. నేను వాలెట్ అడ్రస్ చెప్తే వాలెట్ అడ్రస్ కి పాస్ ఫ్రేజ్ కి తేడా తెలియకుండానే మనం మైనింగ్ చేస్తున్నాం అంటే మీరే అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళే సగం వీడియో కూడా చూడకుండా నాకు ఫోన్ చేసి సార్ 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 అంటే నేనేం చెప్తానండి? అసలు వాలెట్ అడ్రస్ కి వాలెట్ పాస్ ఫ్రేజ్ కి తేడా తెలియాలి కదా మనం అసలు పైలో ఉన్నామంటే. అది మిమ్మల్ని జాయిన్ చేసిన మీ అప్లైనర్ చెప్పాలండి. అసలు మీ పై దేనికి, అసలు ఇది ఎందుకు చేస్తున్నాం అనేది మీ అప్లైనర్ బాధ్యత కూడా ఉండాలి. మీరు ఏది పడితే అని చెప్పి మీకు ఇది ఎక్కిచ్చేసుకోరా, రేపటి రోజున నీకు ₹1,00,000 వచ్చేస్తాయి, ఇది ఇచ్చేరా అది చేయరా అంటే కుదరదు. ఇదేంటి చెప్పు, మొత్తం చెప్తేనే నేను ఎక్కించుకుంటానని మీరు చెప్పాలి. ఒకవేళ ఇప్పుడైనా సరే ఒకసారి నాకు ఫోన్ చేసే ముందు మీ అప్లైనర్ అడగండి. అతనికి కూడా తెలియకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను మీకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు అడగండి. వీడియో మాత్రం మొత్తం చూడండి, చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ చూపించిన తర్వాత, ఇది ఎలా ఉంటుందో చూపించిన తర్వాత సిద్రా చైన్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇదే వన్ ఆఫ్ ది డి యాప్స్ ఇన్ అవర్ ఈకో సిస్టమ్. వన్ పై మాల్ అనే డి యాప్ అండి ఇది. ఇందులో మనం చూసినట్లయితే ఏ వస్తువైనా సరే ఒక పై మాత్రమే, అది ఎంత పెద్ద వస్తువైనా సరే. కాకపోతే ఇది డెవలప్మెంట్ మోడ్లో ఉందండి. ఇలాంటిది మనకి నిజంగానే రేపటి రోజున రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ల్యాప్టాప్ కానీ ఆడి కార్, ఈవెన్ ఆడి కార్ కూడా ఒక పై అంటే మనం చాలామంది నమ్ముతారో లేదో, సరే చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఐఫోన్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇది చూడండి, ఐఫోన్ 13 Pro Max డ్యూయల్ కార్డ్ మొబైల్ 5G. చూడండి, ఇది మనకి ఒక పైకి మాత్రమే వస్తుందని దీంట్లో జస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఇది ఎలా ఉండబోతుందో మనకి శాంపుల్గా ఇచ్చారండి. అంటే డెమో అంటారు కదా, ఆ డెమోనే ఇది. చూస్తున్నారు కదా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, లేడీస్ ఏమేమి ధరించే బ్రేస్లెట్ ఈ యాప్ పేరు వన్ ఇది పై కూడా మాల్ గోల్డ్ అన్నమాట. ప్లస్ 1 పై మాత్రమే. చూసినట్లయితే ఏ చూస్తున్నారు కదా, వస్తువు ఇలాంటివి మనకి అది నిజంగానే కార్ రావాలని కావచ్చు, ఫోన్ మనస్ఫూర్తిగా కావచ్చు, కోరుకుందాం. స్పీకర్స్ ఇప్పుడు కావచ్చు, అలాగే కెమెరా కావచ్చు, చూడొచ్చు మీరు కూడా, టీ-షర్ట్స్ అండ్ ల్యాప్టాప్స్, ఫైబ్రోస్ ఓపెన్ ఎవ్రీథింగ్. చేసి ఇందులో మీకు కనపడే కూడా ప్రతి వస్తువు కూడా వస్తుందన్నమాట. ఒక పై మాత్రమే అన్నమాట. మీరు చూడండి, రేపటి రోజున ఇదే ప్రైస్తో ఈ యాప్లో చూస్తున్నారు కదా, అన్ని వస్తువులు ఉంటాయా అంటే అది మనం చెప్పలేమండి. ఎందుకంటే
ఆడి కార్ యాప్ అంత డెవలపర్స్ పెద్ద ఆడి కార్ వన్ పైకి వస్తుందా? పనితీరు కనుక ఏమోనండి, చెప్పలేం కదా. కోర్ టీమ్ కి ఫ్యూచర్లో ఎలా నచ్చినట్లయితేనే ఉండబోతుందో ఈ యాప్ అనేది మనకు అందుబాటులోకి మనకి వస్తుంది. చూడండి చెప్పలేము అసలు ఐఫోన్ ఫ్యూచర్ అనేది ఎలా మ్యాక్స్ ఉంటుందో. డ్యూయల్ ఏదైనా కానీ ఇది మనకి డెవలప్మెంట్ మోడ్లో సో, ఉంది. అదొకటే నిజం కాదు, అవ్వాలని ఏ మనం వస్తువైనా మనస్ఫూర్తిగా సరే కోరుకుందాం. అలాగే మిగతా యాప్స్ ప్రతిదీ కనుక మనం మనకి ఒకసారి అనుకూలంగా చూసినట్లయితే జరగాలనే లేదు కదా. ఇది ద చూద్దాం, పై టు గో రేపటి రోజున ఏమవుతుందో. ట్రావెల్ సర్వీసెస్. అలాగే చూడండి వాచెస్. ఇందులో ఏంటంటే మనం ట్రావెలింగ్కి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అకామిడేషన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం ఇందులోనే మనం యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో ఓపెన్ చేద్దాం. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. ఓకే, ఓపెన్ అవుతుంది. పర్మిషన్ ఇచ్చేసాం. కాకపోతే ఇవి ఇంకా డెవలప్మెంట్ మోడ్లోనే ఉన్నాయండి. చూడండి, ఇది ఓపెన్ అవ్వట్లేదు. సరే, ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాం, చూద్దాం అసలు ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు చూపిద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఇంకా ఇక చూడండి మీరు వర్క్ ఫోర్స్ పూల్ అంట, ఎక్స్ప్లోర్ పై లాటిన్ చైన్ ప్లాట్ఫామ్ అండ్ పై గేమ్. ఇది బాటర్ మాల్ అని ఇప్పుడు ఇది మన కామర్స్ వెబ్సైట్ లాగే ఇది కూడా అండి. చూడండి ఒక్కొక్క ఐటమ్ అనేది ఎంత ఉందో. ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాం. రావమ్మ. ఓకే, వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఓకే, చూడండి, ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. నాకు తెలిసి ఇది ఓన్లీ చైనీస్ వరకే అనుకుంటున్నాను. కాకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఉంటే మనకి బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటున్నాను, ఓకే, డెలివరీ అనేది ఉంటే బాగుంటుందని. చూడండి, అక్కడ రోల్స్ రాయిస్ కారు కూడా కనపడుతుంది, పిల్లలు ఆడుకునే కారు. అలాగే ఆయిల్, ఇంకా ఒక లిప్స్టిక్ ఏంటో మరి మనకు కూడా తెలియదు. చూడండి, ఇంకా కిందకి వెళ్దాం. ఒక రోల్స్ రాయిస్ కార్ అనమాట. అది ఆడుకునే పిల్లల బొమ్మ లేకపోతే నిజమైన రోల్స్ రాయిస్ అర్థం కావట్లేదు. అది 19.90 పై అంట. అలాగే ఇంకా కార్లు, పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. లాటిన్ చైన్ ప్లాట్ఫామ్ అంట. ఇంకా ఒకసారి ఇది ఏంటో చూద్దామండి. లాటిన్ చైన్ ప్లాట్ఫామ్ కాదు. ఓకే, వరల్డ్ ఆఫ్ పై మెయిన్ నెట్. ఇందులో ఏంటంటే మనం ఎక్కడైతే పై అనేది యాక్సెప్ట్ చేస్తారో మనకి ఈ యాప్ ఓపెన్ చేసి ఆ మ్యాప్లో చూసుకోవచ్చు అనమాట, మనం ఏదైనా ప్రదేశానికి వెళ్తే. ఓకే, నెక్స్ట్ వన్ లాటిన్ చైన్ ప్లాట్ఫామ్. ఓకే, ఇదేంటంటే 2021 హ్యాకథాన్ విన్నర్ అండి. సో వీళ్ళు ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే మనం గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట. చెస్, సుడోకో అండ్ స్నేక్ గేమ్స్ అలాంటివి. అంటే నాకు తెలిసి పై చెల్లించి మనం గేమ్ ఆడాలి. ఒకవేళ విన్ అయితే మనకి పై కాయిన్స్ రివార్డ్గా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాం, చూద్దాం. ఓకే అండి, ఇగోండి ఇలా ఉందన్నమాట. ఇది ప్రతిదానికి పర్మిషన్స్ అడుగుతుంది, కానీ నేనైతే ఓపెన్ చేశాను. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఓపెన్ చేసినప్పుడు ఎక్కడన్నా పాస్ ప్రైజ్ ఇవ్వండి, ఇప్పుడే కొనేస్తాము అంటే కుదరదు. పాస్ ప్రైజ్ అనేది ఎక్కడ ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క విషయంలో కూడా. పాస్ ప్రైజ్ అన్నది ఎక్కడా ఇవ్వకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, 1 పై మాల్. ఇది నాకైతే బాగా నచ్చింది. ఏ వస్తువు అయినా 1 పై మాత్రమే. ఓకే, మనం నెక్స్ట్ పేజ్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, మ్యాప్ ఆఫ్ పై. ఇంతకుముందు మనకి మ్యాప్ ఆఫ్ పై అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాము. మీరు కనుక ఆ పైని యాక్సెప్ట్ చేసి మీ యొక్క వస్తువుని అమ్మదలుచుకుంటే మీరు కూడా ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. మీ ప్లేస్ అనేది మన మ్యాప్లో అనేది చూపించబడుతుంది వరల్డ్ వైడ్గా. మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు మ్యాప్ ఆఫ్ పైలో. అలాగే ఇంకోటి ఇదేంటో చూద్దాం. ఇది కూడా కామర్స్ వెబ్సైట్ అనండి. దాబియా మాల్ అంట. చూడండి ఒక్కొక్క వస్తువు ఎలా ఉంటుందో, వాటి రేట్ చూడండి. ఇది బయట ఎక్కడో ఫేక్ది కాదండి. ఈరోజు మన పై కోర్ టీమ్ తెచ్చిన అప్డేట్నే నేను మీకు చెప్తున్నాను. మీకు కావాలన్నా మీ యొక్క యూకే సిస్టమ్ ఉపయోగించి మీరు చూడొచ్చు. చూడండి, ఇది మెయింటెనెన్స్ మోడ్లో ఉందంట. నేను ముందే చెప్తున్నాను, డెవలప్మెంట్ మోడ్లో ఉంది ప్రతిదీ.
ఈ ఈ యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి అంటే మన పై కోర్ టీమ్కి నచ్చితేనే వీళ్ళు మనకి మార్కెట్లోకి అంటే మన ముందుకు తెచ్చే అవకాశం ఉందండి. అందుకనే ప్రతి ఒక్కటి బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకో ఈ కామర్స్ వెబ్సైట్ అంటే యాప్ అండి. అందులో కూడా చూడండి రేట్స్ ఎలా ఉన్నాయో. ఇది ఇంటర్ఫేస్ అండి, ఎలా ఉండబోతుందో. యాప్ ఓపెన్ చేద్దాం. మెయిన్ నెట్ మార్కెట్ ప్లేస్. ప్రతిదీ అప్డేట్ ఇలా చూసారు కదండి మన పై యాప్స్ అనేవి ఎలా ఉంటున్నాయో. సో రేపటి రోజున మన ఫ్యూచర్కి అన్ని బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సిద్రా గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సిద్రా గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే సార్ సిద్రా మీద వీడియో చేయండి, కేవైసీ ఎలా చేయాలి, అలాగే కేవైసీ ఎప్పుడు అప్రూవ్ అవుతుంది అనే దాని గురించి నన్ను చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు అడిగారండి. సో సిద్రా కేవైసీ అనేది కొంచెం డిఫికల్టే యాక్చువల్లీ అయితే మన పై మీద. అదేంటంటే వెంటనే ఒక మొత్తాన కేవైసీ అనేది యాక్సెప్ట్ చేయరు అనమాట. అది చాలా అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే నేను మొన్న చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సపరేట్ గా ఒక ఎక్స్చేంజ్ అనేది తీసుకొస్తున్నారు. అందులో మన పై లిస్ట్ చేయడానికి కూడా వాళ్ళు చూస్తున్నారు. మన పై నెట్వర్క్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో మన కాయిన్ లిస్టింగ్ తోనే వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ అనేది ప్రారంభం అవుతుందని చెప్పి రీసెంట్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే డైరెక్ట్ గా వాళ్ళ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పై నెట్వర్క్ అఫీషియల్ హ్యాండిల్ కి రిక్వెస్ట్ కూడా పెట్టారు. మేము మీ యొక్క లాంచింగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అప్పుడు మా ఎక్స్చేంజ్ కూడా మేము లాంచ్ చేస్తాము. మీ యొక్క కాయిన్ తో మా యొక్క ఎక్స్చేంజ్ ప్రారంభం అవుతుందని కూడా వాళ్ళు అఫీషియల్ గా చెప్పారండి. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, పై యొక్క సప్లై 100 బిలియన్స్ కదా, దాని యొక్క వాల్యూనే మనం ఎంతో అనుకుంటున్నాం. ఈ సిద్రా యొక్క సప్లై కూడా దగ్గర ఓన్లీ కోటి అంటే 10 మిలియన్స్ మాత్రమే అనమాట. అలాంటప్పుడు ఈ సిద్రా యొక్క వాల్యూ కూడా ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. సిద్రాని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది కూడా మంచి ప్రాజెక్ట్. దుబాయ్ సీట్ అంటారు కదా, దుబాయ్ సీట్ల ప్రాజెక్ట్ అనండి ఇది. సో వాళ్ళు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఒకవేళ ఫెయిల్యూర్ అవుతున్నా వాళ్ళు అవ్వనివ్వరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఊడ్చి మొత్తం పెట్టే రకం అనమాట దుబాయ్ సీట్లు అనమాట. వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ ఇష్యూ అనేది చాలా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు సిద్రాని క్రమం తప్పకుండా మైనింగ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే అసలు సిద్రా ఎలా చేయాలి అన్న దాని మీద నేను ఈ వీడియో ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను. దీని తర్వాత వెంటనే సిద్రా ఎలా రిజిస్టర్ అవ్వాలనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. నా యొక్క రిఫరల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. తప్పకుండా అది ఒకసారి మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా సిద్రా మీద అప్డేట్స్ కావాలంటే కామెంట్ లో చెప్పండి. మీకు ఏమన్నా పై గురించి అప్డేట్స్ కావాలన్నా కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ వాటిల్లో నెక్స్ట్ నేను మీకు అప్డేట్స్ ఇస్తానండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి నిజంగా ఇది వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.